స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయ్యన్న పాత్రుడు గారు అంటే అందరి పాత్ర, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, ప్రజల ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి. గత 5 సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో ఒక బాధితులు. 23 కేసులు మీ పైన కూడా, బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, అని చేస్తాం, చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని, పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానీ 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతులు. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్న పాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేను. రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి. ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి 2-3 వరకు కూడా జరిగేది. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు. యువకులుగా మేమందరం చూసేవాళ్ళం. ఉందాతనంగా సభ జరిగేది. ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం, క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి. ప్రజలు కూడా ఒక మాటలో చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము ఈ హౌస్కి వచ్చాం. సభ సాంప్రదాయాలు ఏంటి, ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి. యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో, పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ
అధ్యక్షుల వారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి, లీడర్షిప్ ఇవ్వండి. హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్నథ్ పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారం. సత్యకుమార్ యాదవ్ గారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ఉత్తరాంధ్ర ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిగా నిలిచిన పెద్దలు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి సభాపతిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ గౌరవ స్థానానికి సభాపతిగా నామినేషన్ సమర్పించే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసనసభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నిస్తూ మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఒక అరాచక పాలనకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం చేసిన దాడులని దౌర్జన్యాల్ని ఎదుర్కొంటూ ఆ ప్రతికూలతను కూడా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యల్ని ఆంధ్రప్రదేశ్లో ఎలుగెత్తించాటిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల తరపున దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో, ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీదైన బాణిలో వినిపించారు. మీరు ఇవాళ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం, అటువంటి రాజకీయ వాతావరణానికి దూరంగా ఉండాల్సి రావడం వ్యక్తిగతంగా కాస్త లోటుగా కూడా నేను భావిస్తున్నాను. ఒకసారి ఎంపీగా, 4 సార్లు రాష్ట్ర మంత్రిగా, 7 సార్లు శాసనసభ్యులుగా ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితం బహుశా చాలా తక్కువగా ఉంటారు. అయితే ఈ అనుభవం సభను చాలా హుందాతనంగా నడిపించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ నాలాంటి చాలామంది మొదటిసారి శాసనసభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ సుదీర్ఘ ప్రజా రాజకీయ జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు అల్లరి చేసే క్లాస్ లీడర్గా కాకుండా అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తారనే నమ్మకం మాకుంది. ఈ విషయంలో మాకు మార్గదర్శకం కూడా చేస్తారనే విశ్వాసం కూడా మాకుంది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది, ఎన్నో అరాచకాలకు పాల్పడింది. అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని పురోగమన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన మార్గంలోకి తీసుకెళ్ళింది.
ఒక అవినీతికి, అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సింది అవినీతికి చిరునామాగా మారింది. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి, చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి, ఒక రాష్ట్ర నిర్మాణానికి సిద్ధమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం నాకుంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర హితం కోసం, పేదల హితం కోసం తీసుకొచ్చే చారిత్రాత్మక నిర్ణయాలు, తీసుకురాబోయే సంస్కరణలు, ప్రవేశపెట్టబోయే బిల్లులు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వాటి మీద చర్చలు జరగాలి. వాటికి మీ అపార అనుభవం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దాంట్లో మీ భూమిక కూడా ప్రధానంగా ఉంటుంది. పరిపాలనలో, ప్రజా జీవితంలో మీకున్న అనుభవం శాసనసభాపతి స్థానానికి వన్నెదిస్తుందని, మీకున్న ప్రాప్త కాలజ్ఞత, స్థితప్రజ్ఞత ఈ బాధ్యతకి మరింత వన్నెదిస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో శాసనసభాపతి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రతిపక్షం లేకపోవడం సభలో చాలా దురదృష్టకరం. అది వారి బాధ్యత రాహిత్యానికి తార్కాణం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనమని అనుకుంటున్నాను. సభకు రాకుండానే వారు వాకౌట్ చేశారు. ఈ మానసిక స్థితి కారణంగానే ప్రజలు వారిని నాకౌట్ చేశారనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. అయితే ఈ సందర్భం మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, ముఖ్యంగా మా ధర్మవరం నియోజకవర్గం ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను.